ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పక్ష ఫలితములు అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. అది కాకుండా మనకి ఈ పక్ష ఫలితాల ఎండింగ్ నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని విధాలా బాగుండాలంటే ఏ నియమాలు పాటిస్తే అందరికీ బాగుంటుందనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము లేదా లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. ప్రస్తుతం మీ లగ్నం నుంచి 12వ స్థానంలో చూసుకున్నట్లయితే రవి, శుక్రుడు, బుధుడు, రాహువు కలిసి ఉన్నారు. అందులో బుధ శుక్రులు ఇద్దరు కూడా వక్రించున్నారు. శని 11లోని, అదేవిధంగా మీకు ఉండేటువంటి గ్రహస్థితిలో 3లో కేతువు, 2లో గురువు, 3లో కుజుడు, 2లో గురువు, 6వ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. దీని మూలంగా రెండు గ్రహాలు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉండి వక్రించి, అదేవిధంగా రవి రాహువులు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నారో ఈ యొక్క విషయంలో కొంచెం పర్టికులర్గా విదేశాలకు వెళ్ళాలని మీ సంతానం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త ఎప్పుడైతే రెండు శుభగ్రహాలు రవి నుంచి పక్కకు వెళ్తున్నాయో ప్రెగ్నెన్సీ లేడీస్ కొంచెం గర్భం దాల్చినటువంటి స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రవి రాహు కాంబినేషన్ అటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఎండింగ్ కల్లా షష్టగ్రహ కూటం కూడా ఏర్పడుతుంది. కాబట్టి కాస్త మీకు 6 గ్రహాలు 29వ తేదీకి కలిసి ఉంటాయి. కాబట్టి మరలా 30వ తేదీ నుంచి మనకి ఎలాగో ఉగాది వస్తుంది. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడము ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటుంటాయి ఈ పక్షంలో. సహజంగానే 4 గ్రహాలు కలిసిన అందులో 2 గ్రహాలు వక్రించున్నాయి. అయితే ఇక్కడ 2వ స్థానంలో ఉండేటువంటి గురువు మాత్రం మీకు ధన సంబంధించినటువంటి విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. ధైర్య సాహసాలకి, పరాక్రమానికి కుజుడి యొక్క పవర్ చాలా బాగుంది మీకు. కాకపోతే మీరు పర్టికులర్గా ఈ షష్టగ్రహ కూటమిలో చతుర్థాధిపతి చంద్రుడు 29వ తేదీ వాటితో కలిసి ఉంటున్నాడు. 28, 29వ తేదీలు ఆ రవి రాహు వీటితో కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కుజుడు, కేతువు, బుధ రాశుల్లో ఉన్నందుకు అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొత్త ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నం, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కానివ్వండి, విదేశీ కంపెనీలకి ఇక్కడి నుంచే మీరు చేసేటువంటి విదేశీ ఉద్యోగ యోగాల గురించి చేసే ప్రయత్నం కానివ్వండి, ఈ షష్టగ్రహ కూటమిలోకి దశమాధిపతి శని ఎంటర్ అవ్వడం వల్ల మీకు చాలా మట్టుకు ఆ యొక్క విషయంలో పాజిటివ్గా ఉంటుంది. అదేవిధంగా కేవలం ఉద్యోగం ఒకటే కాదు, వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ యొక్క బుధ శుక్రులు ఇద్దరు కూడా వక్రించినందుకు మీకు ఆ ప్రయత్నం అనేటువంటిది సఫలీకృతం అవుతుంది. అలాగే మీరు చేయవలసినటువంటి దేవతారాధన దుర్గానామాన్ని మరియు సూర్య భగవాను ఎక్కువగా తలుచుకోండి. మీరు ఎంత సూర్య భగవాను, దుర్గాదేవిని ఎంత తలుచుకుంటారో అంత విధిగా బాగుంటుంది. అలాగే ఈ యొక్క శుక్రుడు వక్రించినందుకు, బుధుడితో కూడా కలిసినందుకు కొంచెం మధ్యవర్తుల వల్ల మీకు కొన్ని వివాహ సంబంధించిన విషయాల్లో కొంత గోవుకి చక్కగా మీరు ఈ పక్షంలో బెల్లము 4 ఉండలుగా చేసి చిన్న ఉండలుగా 4 ఉండలు తినిపిస్తూ ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి. దానివల్ల ఎక్కువగా ఆలోచించడం అంటే విపరీతమైన ఆలోచనలు ఉంటాయి కొంతమందికి, అది తొలగిపోతుంది, ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది.